ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే విజయవంతమైన క్రైస్తవ జీవితము. విజయవంతంగా మనం జీవించాలి అంటే ఎలా జీవించాలో దైవలేఖనం మనకి ఏమైతే తెలియచేస్తుందో ఈరోజు నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడం ఎలా అనే దాని మీద మాట్లాడబోతూ ఉండగా, లేఖనానుసారంగా మా ప్రియులకు వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం ఎలా? అసలు మన జీవితాలు ఎప్పుడు విజయవంతంగా ఉంటాయి అంటే, ఇబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, మన ఈవేళ ఇలా ఉన్నాము అంటే, మనం చేసే పనిలో విజయం సాధిస్తున్నామంటే, మన బ్రతుకులో విజయం సాధిస్తున్నామంటే, మనము క్షేమకరంగా ఉన్నాము అంటే, మన ప్రతి అక్కర కూడా తీర్చబడుతుంది అంటే, చక్కటి ఆరోగ్యం కలిగి నువ్వు జీవిస్తున్నావు అంటే, మేలుతో నీ జీవితాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు అంటే, దానికి గల కారణం ఏంటంటే ఈ ఇబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25లో మనకు రాయబడి ఉందండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈయన అంటే ప్రభువైన యేసు క్రీస్తు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరో కూడా వెళ్ళలేరని చెప్పి భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చారు. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడండి. ఆయన ఇప్పుడు ప్రభువుగా కూర్చున్నాడు, మనకు యజమానుడిగా ఉన్నాడు, మనకి తండ్రి సుపీరియర్గా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఏమని మాట్లాడుతున్నా అంటే, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున, అంటే ఆయన ద్వారానే దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. ఎవరైతే ఆయన ద్వారా దేవుని యొద్దకు వెళ్తారు అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని తన పాపములు క్రీస్తు యొక్క రక్తములో కడుక్కొని రక్షించబడి పరిశుద్ధాత్మనే వరాన్ని పొంది ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుందో వాళ్ళు ఈ లోక సంబంధులుగా కాకుండా సృజించిన దేవుని వైపు చూస్తూ దేవుడు చెప్పిన మార్గాల్లో జీవిస్తూ ప్రతి ఆదివారము కూడా ఆత్మతో సత్యముతో ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వారందరి పక్షాన అని మాట్లాడుతాండి. ఇక్కడ వీరే దేవుని యొద్దకు వెళ్తారని చెప్తున్నాడు. అందుకే తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, అంటే ఆ దేవుని యొద్దకు రావాలి అంటే భూమి మీద ఒక మంచి జీవితాన్ని మనం జీవించాలి. ఈవేళ భూమి మీద క్రైస్తవులు ఎక్కువగా సుఖపడండి. క్రైస్తవులు ఈవేళ నువ్వు యథార్థవంతంగా జీవించేవాడు ఎవడో కూడా సుఖంగా బ్రతకడండి. భూమి మీద యథార్థవంతంగా బ్రతికేవాడికి అనేకమైన కష్టాలు వస్తూ ఉంటాయి, అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. అందుకే మాట్లాడుతున్నాడు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ కూడా హింసల పాలైపోతారని మాట్లాడుతున్నాడు. నువ్వు సద్భక్తితో బ్రతకాలనుకున్నప్పుడు నువ్వు హింసల పాలైపోతావు. ఇంకా ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నారంటే, మేము అన్నీ కూడా విడిచిపెట్టి ఎద్దకు వచ్చేస్తాం కదా అంటే ఏమన్నాడు తెలుసండి, మొట్టమొదటిగా హింసలు పడాలి మీరు నా దగ్గరకు వస్తే మాట్లాడుతూ ఉన్నాడు. హింసలు వస్తాయని చెప్తున్నాడు, రావటం లేదని చెప్పడం లేదండి. సమస్యలు వస్తాయని చెప్తున్నాడు కానీ రావటం లేదని చెప్పడం లేదండి. శోధనలు వస్తాయని చెప్తున్నాడు కానీ రావని చెప్పట్లేదండి దేవుడు. ఇవన్నీ భూమి మీద వస్తాయి. మరి వీటన్నిటిని అధిగమించాలంటే ఎలాగ అధిగమిస్తాము అంటే దానికి సమాధానం ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. మన కొరకు దేవునికి విజ్ఞప్తి చేస్తున్నాడండి. నిరంతరము కూడా మన కొరకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చుని తండ్రికి నిరంతరము కూడా మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ విజ్ఞాపన చేస్తున్నాడు మన గురించి అని చూసినట్లయితే, మనకు సమస్యలు వచ్చినప్పుడు తొట్టిల్లినప్పుడు తండ్రి
నా రక్తంలో కడగబడ్డారు. అంటే మన అక్కర్లో ఉన్నప్పుడు తండ్రి వీరిని బలపరచు ప్రభువా అని మన గురించి ఏం చేస్తున్నాడంటే ఆయన, ఒకవేళ మనం తప్పు చేస్తే తండ్రి దయతో క్షమించు, నా రక్తంలో వీళ్ళు కరగబడ్డారు అని చెప్పి మన పక్షాన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చుని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈవేళ మనం సక్సెస్ఫుల్గా ఉన్నామంటే, క్షేమకరంగా ఉన్నామంటే, ఆరోగ్యంతో ఉన్నామంటే, మేలు పొందుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడినావు గనుక, దేవుని కుటుంబంలో ఉన్నావు గనుక, నువ్వు తప్పు చేసినా పొరపాటు చేసినా తండ్రి కుడి పార్శ్వన కూర్చుని దేవుణ్ణి వేడుకుంటున్నాడు కనుక ఈవేళ మనం విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం మనం. అది దాని అర్థం. అందుకే మాట్లాడుతున్నాడండి ఇక్కడ, విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన సంపూర్ణంగా రక్షిస్తున్నాడు మనల్ని. ఉత్తరవాదిగా తండ్రి దగ్గర ఉన్నాడు మన కొరకు. ఇంకా యోహాను రాస్తున్నాడు, మన కొరకు తండ్రి అయితే ఉత్తరవాది ఉన్నాడు, మన పక్షాన దేవునితో వాదిస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు. చూసారు, దేవుడు మన ఎడల ఎంత శ్రద్ధ తీసుకున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. నీవు సమస్యలతో పట్టుబడితే, చూడండి ఇప్పుడు మన సమస్యలు ఉన్నాయి, మనం చాలా భయంకరమైన సమస్యలు ఉన్నాయి, అధిగమించలేని సమస్యలు ఉన్నాయి, నిరీక్షణకు మనకు ఆధారం లేదు. మనం ఈ గదిలో కూర్చుని కుమిలిపోతూ ఉన్నాం మనం. అయితే నీవు సమస్యలతో పట్టుబడితే, బాధలో ఉంటే, నలిగిపోతూ ఉంటే, కృంగిపోతే, మరొక గదిలో ప్రభు నీ కొరకు ప్రార్థన చేస్తున్నట్లు నువ్వు వినగలవు. గమనించండి, నువ్వు ఈ గదిలో ఉంటే దేవుడు ఆ గదిలో ఉండి నీ కొరకు తండ్రికి విజ్ఞప్తి చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఈవేళ మనం ఇలా ఉన్నామంటే, మనం ఈ గదిలో ఉండి మనం కృంగిపోతుంటే, వేరొక గదిలో ఉండి దేవుడు పక్క గదిలో ఉండి మనకు ఆయన సమీపంగా ఉన్నవాడు కానీ దూరంగా ఉన్నవాడు కాదు మన దేవుడు. ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు మన దేవుడు. ఆ పక్క గదిలో నీ కొరకు విజ్ఞప్తి చేస్తున్నాడు సంగతి మర్చిపోకి వచనం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. వెంటనే తండ్రి ఏం చేస్తున్నాడు? దాన్ని సాల్వ్ చేస్తున్నాడు. గమనించండి, ఇక్కడ మీరు కారణం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యోధా రాసిన పత్రిక 24:25 చూసినట్లయితే వచనాల్లోనూ ఇక్కడ ఏమనుందంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. గమనించండి, ఇక్కడ మనం ఎప్పుడైతే తొట్టిల్లుతున్నామో మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఇక్కడ. అందుకే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును. అంటే దేవుని మహిమ ఎదుట మనం నిర్దోషులుగా ఉండటానికి, ఆయన మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. గమనించండి, ఇక్కడ శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును కాక మాట్లాడుతున్నాడు. ఆమె నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ గమనిస్తారా ఈ భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడు? చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన తండ్రి ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడం కొరకు మనల్ని ఎన్నిసార్లు క్షమించి ఉంటాడో, ఎన్నిసార్లు మన జీవితాలు సరి చేస్తుంటాడో, ఆయన మన ఎడల ఎంత కేర్ తీసుకుంటున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన వారమే అన్నాం. మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కాదండి. రక్షించబడ్డవాడు ఎప్పటికీ ఒంటరి వాడు కాదండి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు మన దేవుడండి. ముసలితనం వచ్చినా కూడా నా అరచేతులతో నేను చెక్కున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు అండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొలుకడు నిద్రపోడని చెప్పి ఆనాడు వారికి ఎలాగైతే చెప్పాడు, ఈవేళ మనకు కూడా దేవుడు అలాగే చెప్తున్నాడు అండి. దేవుడు వేళ మనకి ఈ విధంగా దేవుని గొప్ప కాపుదలని వేళ అనేక మంది పోగొట్టుకుంటున్నారండి. వేళ దేవుని యొక్క కాపుదలు అనేక మంది వేళ పోగొట్టుకుంటూ ఉన్నారండి వేళ. అందుకే మన సొంత బలం మీద కాక దేవుని బలం మీద మనం అనుకోవాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు నీ సొంత బలం మీద ఆనుకోవద్దు, నువ్వు దేవుని బలం మీద ఆనుకో. దేవుని సహాయంతో విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాం మనది. దేవుని సహాయంతో నువ్వు విజయవంతమైన జీవితం జీవించాలంటే దేవుని యొక్క సహాయం నీకు కావాలి. దేవుని యొక్క సహాయం కనుక నీకు లేకపోతే నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవించలేవు. నువ్వు ఈ లోకంలో నువ్వు సక్సెస్ అయినా కానీ ఆత్మ సంబంధంగా ఫెయిల్ అయిపోతావు నువ్వు. అందుకే తాను చేయగలిగినదంతా తనంతట తానే దేవుడు చేయరండి. మొత్తం దేవుడు చేయడు. వాడు గమనించారు, దేవుడు సమర్థుడు. చేయవలసింది ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటే చేస్తాడు. మనం ఏదైనా చేయాలంటే ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండాలి. దానియేలు గ్రంథం 3:18 చూసినట్లయితే
ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు మాట్లాడుతున్నారు. దేవునికి కాకుండా ఈ రాజుకి నమస్కారం చేయమంటున్నారు, ఆ దేవతలకు నమస్కారం చేయమంటున్నారు. మేము చేయమని చెప్పారండి వాళ్ళు. వాళ్ళ బలం ఏంటి? రాజుని ధిక్కరించి ఎవడైనా బతకగలడా? బతకలేడు. అయినా కానీ వాళ్ళ బలం ఏంటి? నా దేవుడు. అందుకే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపని చెప్పి చూడండి. ప్రాణాలను కూడా లెక్క చేయలేదండి. మేము పూజించము. నీవు నిలవబెట్టించి నీ బంగారు ప్రతిమకు నమస్కారం మేము చెయ్యము. మా దేవుడు మమ్మల్ని తప్పించకపోయినను సరే మేము ఇంకనూ ఆయనను ప్రేమిస్తామని మాట్లాడుతున్నాడండి. ఇది క్రైస్తవ విశ్వాసం అంటే. ఇటువంటి విశ్వాసం కనుక నీలో ఉన్నట్లయితే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అది ఇటు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉంటాం మన అసాధ్యం. నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే నువ్వు విశ్వాసంతో జీవించాలి. మత్తయి 9:28b-29 చూసినట్లయితే యేసు ప్రభువారు ఒక దారి గుండా వెళ్తున్నప్పుడు ఇద్దరు గుడ్డివారు దేవుని బ్రతిమాలుకున్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారని అడిగాడండి. ఇక్కడ గమనించండి, దేవుడు చేయగలను నమ్మితేనే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీకు దేవుడిని మన జీవితాల్లో మనం ఏం చేస్తుంటాం? దేవుడిని ఒక అసమర్థుడిగా చేస్తుంటాం. మనం అన్నీ మనమే చేసుకోవాలి, మనకే సమర్థ ఉందని చెప్పి మనం అనుకుంటుంటాం. మనం దేవుని పక్కన పెట్టేస్తున్న వాళ్ళు చాలా మంది. ఇక్కడ యేసు ప్రభువారు అడుగుతున్నారు ఈ గుడ్డివారిని ఇద్దరిని, నేను చేయగలనని చెప్పి నీవు నమ్ముచున్నావా? అప్పుడు గుడ్డివారు ఏమన్నారు అని ప్రభు గుడ్డివారిని అడిగిన ఆ ఇద్దరు గుడ్డివారిని అడిగినప్పుడు అవును ప్రభు అని చెప్పారండి. వాళ్ళని మేము నమ్ముచున్నాం ప్రభు అన్నారు. మనం కూడా మన జీవితంలో దేవుడికి చేస్తాను నమ్మినప్పుడు మాత్రమే గొప్ప కార్యాలు మనం చూస్తుంటాము. నమ్మకపోతే ఎటువంటి గొప్ప కార్యాలు మనం చూడలేము. మనం అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చెప్పును మీకు కలుగును గాక అని చెప్పాను. అంతలో వారి కన్నులు తెరవబడను. కనుక దేవుడు అన్నీ చేసేను. మన నమ్మకం లేకపోతే దేవుడు చేయడు. మనకు నమ్మకం ఉంటేనే దేవుడు చేస్తుంటాడు మనకి. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:15 ఏమైనా మాట్లాడుతుందంటే రక్షణార్థమైన జ్ఞానం మీకు కలిగించడానికి శక్తి కలది. దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తుంది? రక్షణార్థమైన జ్ఞానాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది. ఇంకా యాకోబు 1:21 మాట్లాడుతున్నాడు, మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. వాక్యానికి ఏమో శక్తి ఉంది. నువ్వు వాక్యం వింటే శక్తి గల వాడుగా తయారవుతుంటావు. నీవు దేవుని మాటలు వింటం ద్వారా బలమైన వాడుగా నువ్వు తయారవుతుంటావు. నీవు అపవాదిని ఎదిరించే శక్తి కలిగి ఉంటావు. నీవు దేవుడు తెలియజేస్తున్నాడు, మన జీవితాలను ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనల్ని శక్తితో నింపుతాడండి. అది నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన నేను శక్తితో నింపుతాడు. నువ్వు దేవుని పక్కన పెడితే నువ్వు శక్తిహీనుడు అయిపోతావు, బలహీనుడు అయిపోతావు, ఓడిపోతావు. నువ్వు దేవుని ఎదుట నిర్దోషిగా నీవు ఉండలేవు. నువ్వు గుర్తుపెట్టుకోండి ఇలాగ. అందుకే నెబుకద్నెజరు కల వచ్చింది. కల వస్తే దానియేలు చెప్పాడండి. అప్పుడు ఏమన్నాడు తెలుసండి? నెబుకద్నెజరు నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవు దాన్ని చెప్పు అని చెప్తున్నాడండి. మన పరిశుద్ధ దేవతల ఆత్మ అని ఆయన చెప్పాడండి. దేవుని ఎరగనబట్టిన వాడు చెప్పాడండి. దేవుని యొక్క ఆత్మ ఒకరిలో ఉన్నట్లయితే వానికి శక్తి ఉన్నట్లయితే గుర్తించలేదండి. ఇప్పుడు నువ్వు రక్షించబడితే దేవుని యొక్క శక్తి నువ్వు కలిగి ఉంటావు, పరిశుద్ధాత్మనే వరాన్ని నువ్వు కలిగి ఉంటావు, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటావు. నువ్వు దేవుని యొక్క ఆత్మ రక్షించబడినప్పుడు నీకు దేవుని యొక్క ఆత్మ నీకు వస్తుంది. అందుకే దేవుని యొక్క ఆత్మ ఒకరిలో ఉన్నట్లయితే, నీలో ఉన్నట్లయితే వానికి శక్తి ఉన్నట్లు నెబుకద్నెజరు గుర్తించాడు. అక్కడ బైబిల్లో ఆశ్చర్యకాలం సాధించిన వారిగా కనిపించే గొప్ప వ్యక్తులు వాస్తవంగా కేవలం మనలాంటి మనుషులే. దానియేలు మనలాంటి మనిషే, ఏలియా మనలాంటి మనిషే. వారు గొప్ప కార్యం ఎలా చేశారు? వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడ్డారు కనుక, దేవుని మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచారు కనుక. అందుకే ఎఫెసీ 3:7 మనలో ఉన్న కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడిగి వాటినటికంటే ఊహించి వాటినటికంటే అత్యధికంగా చేస్తానని చెప్తున్నాడు దేవుడు. మనలో ఉన్న కార్యసాధకమైన శక్తి అని మాట్లాడుతున్నాడు అండి. అద్భుత శక్తి కాదు, కానీ నిజమైన శక్తే. మనకు ఆ శక్తి కావాలి. మనం లేకుండా దేవుడు చేయగలడు, అయినా ఆయన లేకుండా మనం చేయలేము. మనం కనుక విజయవంతమైన క్రైస్తవ జీవితాలు జీవించాలంటే పరిపూర్ణంగా విశ్వాసం గలవాడుగా ఉండాలి. దేవుని శక్తితో నేను నింపబడాలి. నువ్వు దేవునితో ఉన్నప్పుడే దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుతావు. మోషే కొండ మీద ఉన్నప్పుడు దిగొచ్చాడు, ఆయన ముఖం చూడలేపారు. నువ్వు దేవునితో ఎంత ఎక్కువగా గడిపితే అంత విశ్వాసంగా ఉంటావు.
నువ్వు దేనైనా అధిగమించగలవని చెప్పి ఈ ప్రసంగం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే ప్రభు నీ కుడిపార్శ్వమును కూర్చుని మా కొరకు విజ్ఞప్తి చేస్తున్నాడు తండ్రి. మమ్మల్ని నిర్దోషిగా నిలబెట్టాలని తండ్రి ఆయన మా పొరపాట్లను క్షమిస్తున్నాడు తండ్రి. అందరి బట్టి స్తుతులు తెలియజేస్తూ నీ యొక్క ఆత్మతో శక్తితో మేము ఉన్నప్పుడు తండ్రి దేనైనా చేయగలం ప్రభా. నువ్వు చేస్తావు ప్రభా. గనుక తండ్రి మేము ఓడిపోయేవారుగా కాకుండా గెలిపించేవారుగా, తిరుపతిని ఎదురు పరిశుద్ధులుగా ఉండటానికి తండ్రి నీ కుమారుడు చేసిన త్యాగాన్ని బట్టి, ఉత్తరవాదిగా నీ ఎద్దు ఉండి మా కొరకు విజ్ఞప్తి చేస్తున్న విధానం బట్టి స్థితులు తెలియజేస్తూ, క్రైస్తవుడు అంటే గెలిచేవాడు కానీ ఓడిపోయాడు కాదని గారు ప్రార్థన ద్వారా మీద సమస్తాన్ని చేస్తూ అనేక మందిని క్రీస్తులో సత్యంలో నడిపించే కృపను దయచేయమని క్రీస్తులను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 520201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.